వద్దొద్దు, పాండురంగణ్ణి నేను మొయ్యకూడదు. ఏదైనా మంత్రప్రయోగం జరిగితే నా చెయ్యి పట్టేస్తుంది. ఒరే నారోబా, అయ్యా విగ్రహాన్ని తీసుకోరా. ఏంట్రా చూస్తున్నావు? త్వరగా తీసుకో. రే, లోపలిద్దరు బందీలున్నారు, జాగ్రత్తగా కాపలా కాయండి. పద వెళ్దాం. ముసలోడు వెళ్ళిపోయాడు. పాండు వాళ్ళనెక్కడ దాచాడో తెలిసిపోయింది. ఉమా శివప్ప లోపల ఉన్నారని కూడా మనం కనిపెట్టేశాం. అవును. నువ్వొక పని చేయి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి గోదావరిని పిలుచుకునిరా. ఆవిడకంతా చెప్పు. వెళ్ళు, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. త్వరగా వెళ్ళు. ఇలా చూడు సకు, నువ్వు బామ్మ మాటలో నమ్మకు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఆలస్యం చేయకుండా నా మాట విని త్వరగా తయారవు సకు. హడావిడి పెట్టకండి అత్తయ్య. ముందు పాండురంగడు రావాలి, ఆ తర్వాత అలంకరణ. అభయ శివప్పని ఉమని విడిపించి ఇంకా తీసుకురాలేదేంటి? వాటిని చూడు. అయ్యగారు ఎంతో ప్రేమగా స్వయంగా ఇవన్నీ నీకోసం కొని పంపించారు. అత్తయ్య ఎన్నిసార్లు చెప్పాలి? కాస్త ఆగు. కోపాన్ని అణుచుకోక తప్పదు. ఇప్పుడు ఆవేశపడితే నా భర్త బందీగా ఉండిపోతాడు. అరే ఏంటి సక్కు, నువ్వెలాగో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, మరిక్క మొండితనం చెయ్యకు. త్వరగా సిద్ధమైతే అయ్యగారు సంతోషిస్తారు. నేనీకు సాయం చేస్తాను ముస్తాబాబు. ఇలా చూడు, పెళ్లి కూతురు అలంకరణకి సమయం పడుతుంది. నువ్వు ఇలాగే ఉంటే ముహూర్తం దాటిపోతుంది. ముహూర్తమా? దేవుడా, అభయ పాండు ఎక్కడున్నారో తెలియట్లేదే. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏం జరగబోతోంది? నా గుండె ఆగిపోయేలా ఉంది పాండురంగా. అరే పెద్దమ్మగారు, వచ్చి సకుకి నచ్చ చెప్పండి. దిక్కులు చూస్తున్నారేంటి? కాసేపట్లో అయ్యగారు వచ్చేస్తారు. సత్యభామ, ఊరికే అరిచి కేకలు పెట్టకు. సఖుని తన మనసుకు నచ్చినట్టు చేయనివ్వు. కాస్త ఓర్పుగా ఉండు. కానీ అలంకరణ? ఇదిగో అత్తయ్య, కాసేపు ఆగమని చెప్పాను కదా. ఆ అయ్యగారు నా పాండురంగాన్ని గుళ్ళోకి తీసుకొచ్చిన తర్వాతే నేను అలంకరించుకుంటాను. అప్పటి వరకు విసిగించకండి. మరో ముఖ్యమైన విషయం, అయ్యగారిచ్చిన చీరని నేను కట్టుకోను. ఈ నగలని కూడా నేను వేసుకోను. నేను మా అమ్మ చీర కట్టుకుంటాను. అయ్యో సకు. సఖు చెప్పండి, పుండరీకనాథునికి శ్రీ ధ్యానదేవ. వచ్చాడు నా పాండురంగడు, వచ్చాడు నా పాండురంగడు, వచ్చేసాడు. పాండురంగడు వచ్చేసాడు, నా పాండురంగడు వచ్చేసాడు. పాండురంగా, जय जय पांडुरंग हरि, पांडुरंग हरि, जय जय पांडुरंग हरि। आनंदले पुंगे करुणांतरंग, आनंद में रंग आनंद में, आनंदले पुंगे करुणांतरंग,
ఆనందమే రంగా ఆనందమే. సఖు, పాండురంగడికి కాదు, ముందు నా మెడలో నువ్వు దండ వెయ్యాలి, ఆ తర్వాత ఆయనకి వేయి. రా రా, త్వరగా రా. చూసావా సఖు, నేను నా మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు నీ మాట నిలబెట్టుకోవాలి. ముందు పెళ్లి, ఆ తరువాత ఇద్దరం జంటగా పాండురంగడికి పూజ చేద్దాం. అయ్యయ్యో, న్యాయ పరిరక్షకుడు, అందర్నీ కాపాడే దేవుడు, ఈ ఊరికి రక్షకుడు మా అయ్యగారు నవకోట నరోత్తముడు మాట మీద నిలబడతారు. కానీ దాము మావయ్య, కానీ గీని అంటూ సమయం వృధా చేయకు. నువ్వు నాకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్లి పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యిరా. అరే, ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? ఈ రోజు పవిత్రమైన ఏకాదశి. పాండురంగడికి స్నానం చేయించాలి, పూజ చెయ్యాలి, అవునా కాదా? మనం ఏమనుకున్నాం? ముందు పెళ్లి, ఆ తరువాత పాండురంగడికి జంటగా పూజ. అరే హరి, ఊరి ప్రజలందరికీ అక్షింతలు ఇవ్వు. గ్రామస్తులారా, మీరంతా మా వివాహానికి సాక్షులు, అది గుర్తుంచుకోండి. ఏంటండి, ఏంటి అన్యాయం? ఎవరైనా ఇలా చేస్తారా? ఇది చాలా దారుణం. నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా? చెప్పేది వినండి, నేను ఆ అమ్మాయిని బలవంత పెట్టలేదు. సఖు కోరి కోరి నన్ను చేసుకుంటోంది. ఏయ్ సఖు, నీ నోటితో నువ్వే స్వయంగా చెప్పు వాళ్ళందరికీ. లేదు లేదు, సఖు అలా ఎందుకు చెప్తుంది? మాకు తెలుసు, మీరే భరోసా పెట్టుంటారు. ఏయ్, మాట్లాడకుండా వీడి నోట్లో గుడ్డలు కొక్కండి, బయటికి లాక్కెళ్ళండి, వెళ్ళండి రా. ఏయ్ సఖు, త్వరగా తయారవ్వు, లేదంటే పాండురంగడిని తీసుకెళ్లిపోతా. వద్దు, నేను వెళ్ళి తయారవుతాను, అలంకరించుకుంటాను.